రమాదేవి గారు ఈ రోజున ఏదైతే కడప పులివెందుల మా అడ్డా అని చెప్పుకునే వైసీపీ నాయకులు సోకాల్డ్ వైసీపీ నాయకులు గడగడలాడిపోయే పరిస్థితి. ఎందుకంటే ప్రశాంతమైన వాతావరణంలో 25 ఏళ్ల తర్వాత ఈ జెడ్పీటీసీ ఎన్నికలు జరగడం అనేది వాటికి సంబంధించి అసలు అరాచకం సృష్టిస్తున్నారు, మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేస్తున్నారు, అదేంటంటే నిజంగా రిగ్గింగే జరిగిపోతుందన్నంత గందరగోళం పడుతున్నారు. ఎలా చూడాలి మేడం ఈ స్టేట్మెంట్లను? ఎలా చూడాలి? చూస్తానికి నిజంగా ఇవాళ ప్రజాస్వామ్యం వచ్చిందా అనిపిస్తుందండి. ఎందుకంటే గత 25 ఏళ్లుగా మరి ఆ కడప ప్రజలు కానీ, ఆ ఒంటిమిట్ట దేవాలయంలో అక్కడ ఆ ప్రాంత ఏరియాలో ప్రజలు కానీ ఈ వైసీపీ నాయకుల అరాచకాలకి, ఇలా దౌర్జన్యాలకి, ఇలా రౌడీయిజాలకి భయపడి ప్రజాస్వామ్యం అనేది మర్చిపోయారండి. వాళ్ళకు వాళ్ళే ఏకచత్యాధిపత్యంగా వాళ్ళే రిగ్గింగులు చేసుకొని వాళ్ళ మనుషులు పెట్టుకొని మరి ఎవరు ఎదురు లేకుండా ఇన్నాళ్ళు 25 ఏళ్ళ నుంచి నడిచిన ఈ సామ్రాజ్యాన్ని వాళ్ళ కొల్లగొట్టడానికి ఒక మరి బాహుబలి లాంటి బీటెక్ రవి గారు వచ్చారండి. ఆయన సతీమణి కానీ, మరి ఒంటిమిట్ట దేవాలయం దగ్గర నిలబడిన వాళ్ళు కానీ, వీళ్ళు ఎవరైనా కానీ తెలుగుదేశం జెండా మీద ఎవరైతే, ఆ గుర్తు మీద ఎవరైతే నిలబడుతున్నారో వాళ్ళందరూ రేపు అత్యధిక మెజారిటీతో గెలవబోతున్నారు. ఎందుకంటే వాళ్ళ సోషల్ మీడియాలో రాష్ట్రం మొత్తం చెప్పుకుంటుంది కడప అడ్డాలోకి తెలుగుదేశం జెండా ఎగురుతుంది అని ఇవాళ మరి ప్రజలందరూ చెప్పుకుంటున్నారు. ఎందుకంటే ఇదే నిజమైన ప్రజాస్వామ్యానికి నిదర్శనం కూడా. మరి గత 25 ఏళ్ళుగా చూసుకుంటే ఎవరైతే రాజారెడ్డి మరి వాళ్ళ విష సంస్కృతి నుంచి పుట్టుకొచ్చిన ఈ జగన్మోహన్ రెడ్డి కానీ, రాజశేఖర్ రెడ్డి కానీ వీళ్ళందరూ కూడా ఒక రకమైన రాజకీయాన్ని చేస్తూ మరి జనాలని భయభ్రాంతులు గురి చేస్తూ మరి కడపకి ఏం చేశారండి? కడపకి సరైన మంచినీళ్ళ వసతి కూడా కల్పించలేని వీళ్ళు మరి కడప బిడ్డలకి ఎలా చెప్పుకుంటారు? ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. ఆయన మరి ఎక్కడ చూసినా కూడా సస్యశ్యామలంగా రాష్ట్రం మొత్తాన్ని ఆయన ఒకే దృష్టితో చూస్తున్నారు. ఏ జిల్లాల్లో అయినా కూడా అభివృద్ధి ఉండాలి, సస్యశ్యామలంగా ఉండాలి, నీరు అందించాలి, ఎక్కడ కూడా ప్రజలు ఇబ్బంది పడకూడదు, సొంత బిడ్డల్లాగా అన్ని మరి జిల్లాలని కవర్ చేసుకుంటూ ఆయన ఇవాళ అభివృద్ధి చేస్తున్నారండి. నవరత్నాల పేరుతో ఇవాళ సూపర్ 6 హామీలను నెరవేరుస్తున్నారు. మరి వాళ్ళ కడపలో అటు చూసుకుంటే ఎక్కడ చూసినా కూడా ఇంతకుముందు ఎవరికి రాని పథకాలు కూడా ఇవాళ మరి చంద్రబాబు గారి హయాంలో వస్తున్నాయి. చక్కగా వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా ఓటేయాలి, స్వచ్ఛందంగా తెలుగుదేశంకి మేము ఓటేసి రావాలి, మరి తెలుగుదేశం జెండా ఇక్కడ ఎగరాలి, ఇన్నాళ్ళు ఉన్న విష సంస్కృతిని మేము పాతి పెట్టాలి అని వాళ్ళంతా ముందుకు వస్తున్నారు. మరి అట్లాంటి టైంలో కూడా వీళ్ళు మళ్ళీ మొదలెట్టారండి. వీళ్ళ ప్రేమగండ మొదలెట్టేశారు ఇన్నాళ్ళు. ఎందుకంటే 25 ఏళ్ళ నుంచి తింటున్నారు కదా పడి, మరి వాళ్ళు దౌర్జన్యం చేస్తూ వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా రాష్ట్రం మీద పడి మొత్తం తింటున్నారు. అక్కడైతే వాళ్ళ అడ్డా స్థాపించేసుకున్నారు. మరి వాళ్ళకి చాలా భయంగా ఉంది, గుండెల్లోంచి గుబులు వస్తుంది. ఎక్కడ కడప మరి కైవసం అయిపోతుందో మరి తెలుగుదేశానికి, మరి మన ఇది ఆధిపత్యాలు ఎక్కడ తగ్గిపోతాయి అని చెప్పి భయపడిపోతూ ఇవాళ తెలుగుదేశం మీద అవాకులు చెవాకులు వదులుతున్నారండి వాళ్ళు. రెడ్డి గారు అయితే అటు పులివెందులు కానివ్వండి, ఇటు ఒంటిమిట్ట కానివ్వండి, ఒకవైపు ప్రశాంతమైన వాతావరణంలో ఓట్లు జరుగుతున్నాయి, సోషల్ మీడియాలో వీడియోలతో సహా వస్తున్నాయి. కానీ అసలు అరాచకం, మమ్మల్ని అరెస్ట్ చేయడం అన్యాయం, ఎదురు ప్రాపగండం లేకపోతే ఏదో రిగ్గింగ్ చేసేస్తున్నారు అన్న కోణంలో మాట్లాడుతున్నారు. అసలు కనీసం ఎవరు అవినాష్ రెడ్డి అండి ఇప్పటి వరకు హూ కిల్డ్ బాబాయ్ అంటే ఇప్పటి వరకు అడ్రస్ లేదు. ఆ రోజున మరి తలకాయని బండరాలతో కొట్టారో, కత్తులతో చంపేశారో, మరి ఆ పెద్ద ఆయన ఎంపీ సీట్ ఇచ్చిన కర్మకి ఆయన ఆ రకంగా నరమేధం చేసేసి ఏమీ తెలియనట్టు మళ్ళీ చంద్రబాబు నాయుడు మీదకి తోసేసిన ఘనత మరి వైసీపీ వాళ్ళు మాట్లాడతారు. ఇట్లాంటి రాజకీయాలు చేసుకుంటూ, హత్యా రాజకీయాలు చేసుకుంటూ మీరు కూడా మాట్లాడుతున్నారా ప్రజాస్వామ్యాల గురించి? ఇవాళ వేస్తారండి, ప్రజలు వేస్తారు, దమ్ముగా వేస్తారు, మిమ్మల్ని ఎదుర్కొనేస్తారు, వెళ్తారు. ఎట్లా మీరు ఆపాలని చూసినా ఎన్ని మరి సోషల్ మీడియాలో ప్రాపగండాలు చేసుకుని అక్కడ ఏదో జరిగిపోతుంది. అసలు అక్కడ ఓట్లు వేయడానికి లేదు. నిజంగా తెలుగుదేశం అయితే రిగ్గింగ్ చేసేస్తుంది, తెలుగుదేశం వాళ్ళు దౌర్జన్యాలు చేసేస్తున్నారంటే మీరు ఎన్ని చెప్పుకున్నా కూడా వినడానికి ఎవరు చెవుల్లో పూలు పెట్టుకోలేరు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అంటేనే నిజమైన ప్రజాస్వామ్యవాది. ఆయన నిలబడిన చోట ఎవరైనా సరే తప్పు చేస్తే తెలుగుదేశం కార్యకర్తనైనా తీసుకెళ్లి మక్కెలు ఎరగొట్టమని ఆయన రిస్ట్రిక్షన్స్గా ఆంక్షలు విధించారు. పోలీసులు కూడా ఆయన మరి ఇచ్చేశారు, మొత్తము అథారిటీస్ ఇచ్చేశారు. కాబట్టి ఎవరు కూడా పిచ్చి పిచ్చి వేషాలు వేసి రిగ్గింగులు చేయాలని చూసి, ఏమైనా దౌర్జన్యాలు చేయాలని చూసి టీడీపీ ముసుగేసుకున్నాం. మరి వైసీపీ పేటీఎం గాలకు కూడా చెబుతున్నాం, మీరు కనుక తెలుగుదేశం ముసుగులో ఇట్లాంటి వేషాలు వేయాలని చూస్తే తుక్కు రేక్ కొడతానికి పోలీసు యంత్రాంగం మరి సిద్ధంగా ఉంది. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఎలక్షన్లు జరగనివ్వండి, స్వచ్ఛందంగా జరగనివ్వండి. ఎవరు గెలుస్తారో ఈసారి మరి ఎవరైతే ముందుకు వెళ్తున్నారో ప్రజలందరికీ ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు. ఇవాళ సోషల్ మీడియాలో కూడా అందరూ చెప్పేస్తున్నారు ఎవరు గెలవబోతున్నారో, అక్కడ జెండా ఎవరు ఎగరైపోతున్నారో కూడా మరి ప్రజలందరూ కూడా సోషల్ మీడియాలో అన్ని చోట్ల ఎక్కడ చూసినా కూడా ఒకటే తెలుగుదేశం రెపరెపలు ఎగరబోతుంది. మీరు ఏదైనా పిచ్చాశాలు వేసి, మీరు ఏదన్నా మీ పార్టీని ఏదన్నా మరి అడ్డం పెట్టుకుని తెలుగుదేశం
వాళ్ళని ఏదన్నా గెలవకుండా చూడాలి, రిగ్గింగ్ చేయాలి, ఎవరిని ఓట్లు వేయడానికి భయభ్రాంతులు చేసేయాలని మీరేదో అపోహపడుతున్నారేమో. అలాంటి ఏం జరగదు. ఇది ప్రజాస్వామ్యం, చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఉన్నాం కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని మీరు చేయాల్సిందిగా కోరుతున్నాం. చివరిగా రమాదేవి గారు, గతంలో ఈ అధికారంలో ఉండి కూడా ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎలా అయితే చావు దెబ్బ తగిలిందో వైసీపీ నాయకులకి, ఈ రోజున అధికారం కోల్పోయిన తర్వాత పార్టీలను చూడకుండా, కులాలు చూడకుండా ఇస్తున్నటువంటి ఈ సంక్షేమ పథకాలు చూస్తున్న ప్రజలందరూ కూడా ఖచ్చితంగా అభివృద్ధికి అలాగే దార్శనికతకి పెద్దపీట వేసే అవకాశం ఉందనుకోవచ్చు అంటారా? ఈ ఎన్నికల్లో రిజల్ట్ ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు? ఖచ్చితంగానండి. ఈ రోజున కడప ప్రాంత వాసులందరూ కూడా అలసిపోయారండి. ఒక రకంగా చూస్తే ఇన్ని సంవత్సరాల నుంచి ఈ ఫ్యాక్షన్ రాజకీయాలు చూసి వాళ్ళు కూడా చాలా అలసిపోయారు. వాళ్ళు కూడా ఒక ప్రశాంతమైన జీవన విధానాన్ని కోరుకుంటున్నారు. చక్కగా గవర్నమెంట్ పథకాలు ఇస్తుందండి. చక్కగా ఎవరికైతే నిజంగా వాళ్ళు లబ్ధిదారులు ఉండారో వాళ్ళకి ఎటువంటి మరి ఇబ్బందులు వచ్చినా కూడా దాన్ని రీసాల్వ్ చేసుకుంటూ వాళ్ళందరికీ పథకాలు అందేలా ప్రయత్నం చేస్తుందో పక్కన గవర్నమెంట్. అట్లాగే చూసుకుంటే కడప ప్రాంతాన్ని ఇవాళ పచ్చని పైరుతో సస్యశ్యామలం చేసేలా మరి నాగార్జున సాగర్ నీటిని అటు తరలించడం కానీ, మరి దానికి సంబంధించిన ప్రాజెక్టులు అక్కడ ఏదైతే ఉన్నాయో వాటిని పునరుద్ధరించుకోవడంలో కానీ, మరి వాళ్ళ జలవనరుల శాఖ చంద్రబాబు నాయుడు గారు కలిసి ఎంతో కృషి చేస్తున్నారు. ఇవాళ దాన్ని దృష్టిలో పెట్టుకుని కానీ అక్కడ ప్రజలు తెలుగుదేశం రావాలని, తెలుగుదేశం ప్రశాంతమైన జీవన విధానంలో వాళ్ళు హ్యాపీగా వాళ్ళ లైఫ్ స్టైల్ని చాలా నీట్గా లీడ్ చేసుకోవాలని ఆశపడుతున్నారు. ఇవాళ ఫ్యాక్షన్ రాజకీయాలకి మరి చరమగీతం పాడే విధంగా వాళ్ళందరూ ఓట్లు అయిపోతున్నారు. ఇవాళ గెలుపు తెలుగుదేశం జెండా అక్కడ ఎగరైపోతుంది. కాబట్టి ఇది ఒక మంచి శుభ పరిణామంగా తెలియజేస్తున్నాం. ఇప్పుడు వరకు అన్ని సమాచారం ప్రకారం దాదాపు 60% పైన జరిగినట్టు రిపోర్ట్ వస్తుంది. గత 30-40 ఏళ్ల మట్టు ఎప్పుడూ లేని విధంగా మనం ఎప్పుడు చూసుకున్నా ఏకగ్రీవం ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతున్న ఎన్నికలు ఇవి. దీన్ని కొంతమంది పార్టీల వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. ముఖ్యంగా వైసీపీ వాళ్ళు ఎప్పుడు రిగ్గింగ్లు, నామినేషన్ అయితే బెదిరించాలి. ఈ సంప్రదాయం లేకుండా మొట్టమొదటిసారిగా పులివెందుల్లో నామినేషన్ వేయటం అంటే ఒక్క పార్టీ అని కాదు, 5-6 మంది వేసినట్టు ఉన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతున్న ఎన్నికలు మరి చూస్తే నేను చూస్తూనే ఉన్నాం. ఓటుకు 10,000 ఇస్తున్నారు, 15,000 ఇస్తున్నారు, పులివెందులు మాది అంటున్నారు. మరి ఎందుకు మీకు ఎంత భయం? ఎందుకు ఇస్తున్నారు మీరు 10,000? 97 లక్షలు ఎందుకు దొరికినాయి మీ దగ్గర? భయపడుతున్నారా? కాబట్టి ప్రజాస్వామ్యబద్ధంగా జరిగితే ఎప్పుడు జరిగినా టీడీపీ గెలుస్తుంది. అందులో ఏం రాజీ లేదు. ఈసారి కూడా మేము గెలవబోతున్నాం. అంటే ఈ రోజున బీటెక్ రవి గారు చెప్తున్న సవాల్ చేస్తున్నారు, మీరు డబ్బులు పంచలేదని ప్రమాణం చేయండి, మేము ఎన్నికల నుంచి తప్పుకుంటామని ఆయన సవాల్ విసిరారు. దానికి ముందుకు రాకపోగా ఈ రోజున అవినాష్ రెడ్డి గారు ఏమంటాడంటే అసలు ప్రశాంతమైన పులివెందుల్లో అరాచకం ఆయన మాట్లాడతాడు. అరాచకం ఎవరు సృష్టించారు? డబ్బులు ఎవరు పంచుతున్నారు? జడ్పీటీసీ ఇంట్లో సోదా చేస్తే డబ్బులు దొరికినాయి. అరాచకం ఎవరు సృష్టిస్తున్నారు? ఎవరి దగ్గర డబ్బులు దొరుకుతున్నాయి? ఎంత ప్రజలు గమనిస్తున్నారు. ఇబ్బంది ఏం లేదు. నిన్న కూడా ఏదో ఆయన అవినాష్ రెడ్డి గారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మరి 30 ఏళ్ల నుంచి లేని ప్రజాస్వామ్యం ఇప్పుడే గుర్తొచ్చిందా అని అడుగుతున్నా ఆయన్ని. ఈ రోజున చూస్తుంటే స్మార్ట్ ఫోన్ లో కానీ లేకపోతే యూట్యూబ్ లో చూసేస్తున్నాం, ప్రశాంతంగా ఓటింగ్ జరుగుతుంది. దాని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? నిజంగా అరాచకం ఎక్కడ ఉందండి? గత 30-40 ఏళ్ల మట్టు ఎప్పుడు లేని పోలింగ్ ఇవాళ జరుగుతుంది. ఎప్పుడు చూసినా ఇదే కదండి, ఏకాగ్రయం జరిగిందంటే ప్రజాస్వామ్యం ఉన్నట్లు లెక్కేనా? ప్రజాస్వామ్యం లేదు కాబట్టి ఏకాగ్రయం జరిగేసుకున్నాయి. మా ఊరు మా నియోజకవర్గం అని. మొట్టమొదటిసారి ఎన్నికలు జరుగుతున్నాయి ప్రజాస్వామ్య పద్ధతిగా. తప్పకుండా మేము గెలుస్తాం. భారీ మెజారిటీ. చాలా అన్యాయం. ఎవరైతే ఈ సమాజంలో తప్పు చేస్తారో తప్పు చేసేవాడు ముందెళ్ళి ఎక్కి కూర్చున్నట్టుగా ఉంది. 25 సంవత్సరాలలో సాధారణమైన ప్రజానికానికి ఓటు ఏంటో, ఓటు హక్కులు ఏంటో, సింబల్ ఏంటో, ఏ సింబల్నైనా స్వేచ్ఛగా ఓటేసుకునే అధికారం ఏంటో అనేది ప్రజానికానికి తెలియదు. ఈ 25 సంవత్సరాలలో వాళ్ళు చేసిన దుర్మార్గం విసిగి వేసారిపోయి ఉన్నారు అక్కడ ప్రజానికం. ఇలా జడ్పీటీసీ ఎన్నికలే కాదు, మళ్ళీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి కూడా పూర్తిగా వాళ్ళ అరాచకాన్ని ప్రజానికం తిప్పికొడటానికి సిద్ధంగా ఉంది. ఈ రోజు జరిగే జడ్పీటీసీ ఎన్నికలు అది ప్రతిష్టాత్మకమైన ఎన్నికలు. ఆ ఎన్నికల్లో ప్రజలకి స్వేచ్ఛ దొరికింది. స్వేచ్ఛగా వెళ్ళి వారి యొక్క ఓటు హక్కును వాళ్ళకి కావలసిన చెమ్మల మీద వేసుకునే అవకాశాన్ని మన ముఖ్యమంత్రి, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి నాయకత్వంలో మరి స్వేచ్ఛగా ఎన్నికలు జరిగేటట్టుగా చేశారు. 25 సంవత్సరాల నుంచి ఏనాడైనా సరే అక్కడ ఉన్న ఓటర్తో నేను ఈ సింబల్ మీద ఓటేశాను, నాకు ఈ సింబల్ అంటే ఇష్టము, లేకపోతే ఈ పార్టీ అంటే ఇష్టము అని ఈ 25 సంవత్సరాల్లో ఒక్కసారైనా ఓటేయనిచ్చారా ఈ దుర్మార్గులు? ఇలాంటి దుర్మార్గులు ఈ రోజున స్వేచ్ఛగా అక్కడ ఎన్నికలు జరుగుతున్నాయి. గెలుపు ఓటములు ఎవరైనా జరగని ఈ స్వేచ్ఛగా జరిగే వాతావరణంలో దాన్ని ఏదో కలుషితం చేయాలని ఈ అధికారాన్ని అడ్డం పెట్టుకుని మరి ఈ అధికార పార్టీ చేస్తుందని ఒక దుమారాన్ని లేపుతానికి వీళ్ళు మాట్లాడుతున్నారు తప్పితే ఈ రోజు ప్రజానీకం అక్కడ చాలా హాయిగా వచ్చి
ప్రశాంతంగా ఓటేసుకుంటానికి చాలా ఊరుతలు ఊరుతున్నారు. బ్రహ్మాండంగా ఓటింగ్ జరుగుతుంది. మంచి తీర్పును కూడా ఇస్తారు అక్కడ. తప్పనిసరిగా వీళ్ళు చెప్పే మాటలు, వీళ్ళు చేసే పనులు గత 25 సంవత్సరాలుగా వాళ్ళ అరాచకాన్ని చూసి వేసారిపోయి ఉన్నారు అక్కడ ప్రజానీకం. ఈరోజు స్వేచ్ఛగా ఓటేసుకుంటానికి ముందుకు వచ్చారు. సో గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అటు ఒంటిమిట్ట కానివ్వండి, లేకపోతే ఆయన సొంత అడ్డా అని చెప్పుకునే పులివెందుల్లో కానివ్వండి, ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు లేకుండా ఈ రోజున ఏదైతే ప్రజా వ్యతిరేకత వస్తుందో అని భయపడుతున్న తీరుని ఎలా చూడంటారు? అవినాష్ రెడ్డి గారు అయితే అసలు ప్రశాంతమైన పులివెందుల్లో అరాచకాలు సృష్టిస్తున్నారని స్టేట్మెంట్లు ఇస్తున్నారు. ఎవడు అరాచకం చేస్తున్నాడో వాడే ఇస్తాడండి. ఈరోజు సొంత బాబాయిని, దుర్మార్గంగా సొంత బాబాయిని ఎలా హతమార్చారో ఈ రాష్ట్ర ప్రజానీకానికి అందరికీ తెలుసు. 170-180 సీట్లు ఇచ్చిన ఈ రాష్ట్రం మరి 11 సీట్లు పరిమితం చేసిందంటే వాళ్ళ మీద, వాళ్ళ నాయకత్వం మీద, వాళ్ళు చేసే పనుల మీద ఈ రాష్ట్ర ప్రజానీకానికి ఎంత గౌరవం ఉందో ఈ 11 సీట్లను పట్టే మనం ఆలోచించాలి. ప్రతివాడు తగాదాకెళ్ళడు, ప్రతివాడు మాట్లాడిన దానికల్లా ఎదురు మాట్లాడో, ఎవరు మంచి చేస్తున్నారో వాళ్ళ మీద బురద తల్లుతాం అనేది అదో ప్యాషన్గా పెట్టుకుని వాళ్ళు చేస్తున్నారు. దాన్ని రాష్ట్ర ప్రజానీకం పూర్తిగా వ్యతిరేకించింది. పూర్తిగా సమూలంగా భూస్థాపితం 11ను కూడా భూస్థాపితం చేస్తానికి రాష్ట్ర ప్రజానీకం సిద్ధంగా ఉంది. చివరగా గతంలో ఏదైతే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గుణపాఠం చెప్పారు అప్పుడున్న ప్రజలు కానివ్వండి, అక్కడ ఉన్న స్థానిక వ్యవస్థకు సంబంధించిన వాళ్ళు, ఈ రోజున అదే తీరుతో ఈ జెడ్పీటీసీ ఎన్నికల్లో కూడా స్వేచ్ఛగా వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకుని ఎవరైతే అభివృద్ధి చేస్తారో, లేకపోతే ఎవరైతే మేలు చేస్తారో అలాంటి వాటికి ఓటేసే పరిస్థితి ఉందంటారా? తీర్పు ఖచ్చితంగా ఉందండి. ఆనాడు మరి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజలు తీర్పిస్తే ఏదో మాయ చేశారు, మోసం చేశారు అని చెప్పారు ఈ నాయకులే. ఆనాడు గ్రహించలేకపోయారు. అదే మళ్ళీ అసెంబ్లీ ఎన్నికలు వచ్చే నాటికి మొత్తం సమూలంగా రాష్ట్రంలో తుడిచిపెట్టుకుపోయి 11 సీట్లు పరిమితమైంది. అలాగే ఈ రోజున ఈ జడ్పీటీసీ ఎన్నికేంటి, రేపు జరగబోయే 2029లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఏంటి, ఇంకా వైసీపీ ప్రభుత్వాన్ని కానీ, ఆ జగన్మోహన్ రెడ్డి పరిపాలన కానీ, ఆయన మంత్రివర్గాన్ని కానీ విశ్వసిస్తానికి రాష్ట్ర ప్రజానీకం లేరు. తప్పనిసరిగా వాళ్ళ దుర్మార్గాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. వాళ్ళు ఏ రకంగా లిక్కర్ స్కామ్ లో ఇరుక్కోవడమే కాకుండా ఈ రాష్ట్రంలో ప్రజానీకాన్ని ఎంతమందిని అనారోగ్యంగా చేసి, ఎంతమందిని మరి అన్ని రకాలుగాను ఆరోగ్యం దెబ్బతిని ఎంతమందిని నాశనం చేశారనేది అంచెలంచెలుగా రోజు చూస్తున్నాం. వాళ్ళు తయారు చేసిన పిచ్చి మందుతో ఎంతమంది ప్రాణాలు బలిగొన్నారో, వాళ్ళకి ధనదాహం తప్ప ఏ వ్యక్తి మీద కూడా వాళ్ళకి ప్రేమ లేదు, ఏ పని మీద ప్రేమ లేదు. ఒకటి ధనదాహం. అది ఏ రకంగా ధనాన్ని దాచుకోవడం కిందే ఆ నాయకత్వం యొక్క లక్షణం ఉండటం వల్లనే ఈ రాష్ట్ర ప్రజానీకం అలాంటి తీర్పిచ్చి పంపించారు. ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక భయం పట్టుకుంటుందండి. ఆయన ఆత్మలతో మాట్లాడతాడు కదా. ఆయన రాత్రి అంతకుముందు రోజు ఈ జడ్పీటీసీ ఎలక్షన్స్కు ముందు రోజు ఆయనకు ఒక కళ వచ్చి ఉంటుంది. ఆ కళలో ఆత్మలతో మాట్లాడతాడు ఆయన. ఆ ఆత్మలు చెప్పుంటాయి, అయ్యా మీరు వెళ్ళి అక్కడ మన ప్రేతాత్మలందరినీ తీసుకొని వెళ్ళి అక్కడ దాడి చేయండి, అక్కడ వాళ్ళు గెలుపొందేటట్టున్నారు, వాళ్ళకి విజయం ఖాయమైపోయినట్టుంది, పులివెందుల్లో ఒంటిమిట్టలో కూడా విజయం ఖాయమైపోయేటట్టుంది, అందుకని మీరు మమ్మల్ని తీసుకొని వెళ్ళి అక్కడ దాడి చేయించి ఎదురు దాడి చేయండి అని చెప్పుంటారండి ఆత్మలతో. ఆయన ఆత్మలతో మాట్లాడతాడు కదా, ఏదో ఆత్మ ప్రేతాత్మ చెప్పుంటుంది ఆయనకి, జగన్ రెడ్డికి. కనీసం అసలు మనం ఏం చేశాం గత 5 ఏళ్లలో అయ్యే నియోజకవర్గాల్లో పులివెందుల నా అడ్డా అని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల్లో కానీ, లేకపోతే అంత పెద్ద విశిష్టత కలిగిన రామాలయం ఉన్నటువంటి ఒంటిమిట్టలో కానీ అసలు నిజంగా అభివృద్ధి చేసి ఉంటే వాళ్ళకి ఇంత ఆందోళన ఎందుకు అంటున్నాను? ఏం చేసే అభివృద్ధి ఏంటంటే, ఏదైనా ఎవరైనా ప్రశ్నిస్తే పరదాలు కట్టుకొని ఆ ప్రశ్నించిన వాళ్ళని ముందు రోజే అరెస్టులు చేసే సంస్కృతి గల ఈయన స్వేచ్ఛగా ఎప్పుడు నిర్వహించాడండి ఎలక్షన్స్. ఎవరైనా ప్రశ్నించడానికి వెళ్తే, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఎవరైనా ప్రశ్నించడానికి వెళ్తే వాళ్ళని ముందుగా హౌస్ అరెస్టులు చేపించి, ఆ దౌర్జన్యాలు చేసి, దమనకాండం చేసి, పోలీస్ స్టేషన్ ఈ పోలీస్ స్టేషన్ ఏ పోలీస్ స్టేషన్లో తెలియకుండా అరెస్ట్ చేపించి రాత్రి 5-6 పోలీస్ స్టేషన్లు తిప్పిన రోజులు ఉన్నాయండి. ఈయన చెప్తాడా మనకి? ఈయన ప్రజాస్వామ్యం గురించి చెప్తాడా? ఈయన స్వేచ్ఛ గురించి చెప్తాడా? 25 ఏళ్ల తర్వాత సార్, 25 ఏళ్ల తర్వాత అక్కడ ఎన్నికలు జరుగుతున్నాయి అంటే 25 ఏళ్ల తర్వాత అసలు అక్కడ పోరాటం చేస్తూనే ఉన్నారండి వాళ్ళు. ఆ యొక్క ఒంటిమిట్టలో పులివెందుల్లో ఎప్పుడో రాజారెడ్డి గారి తర్వాత, రాజారెడ్డి గారి తదనంతరం అక్కడ ఏంటంటే, అక్కడ ఉన్నంతసేపు రాజారెడ్డి గారి రాజ్యాంగం జరిగింది. ఆయన అయిన తర్వాత ఈయన వచ్చాడండి, ఈ జగన్ గారు. ఈయన శాడిస్ట్ కదా, మామూలు శాడిస్ట్ కాదు కదా. ఈయన వచ్చాడండి. ఈయన అసలు స్వేచ్ఛగా అంట బయటికి రానిలేకపోతున్నారంటే ఇప్పుడు జనాలు. ఈయన పరదాలు కట్టుకొని జనాలు ఎక్కడ చూస్తారని పరదాలు కట్టుకొని హెలికాప్టర్లో తిరిగినోడు ఈయన.
హెలికాప్టర్లు తిరిగేటప్పుడు పరదాలు ఎందుకండి, చెట్లు కొట్టించడం ఎందుకండి, ఎక్కడండి స్వేచ్ఛ? అసలు ఎవరన్నా మాట్లాడటానికి వచ్చారండి? అటువంటిది ఈయన చెప్తున్నాడు. అవినాష్ రెడ్డి గారు కూడా ఏమంటాడంటే ప్రశాంతమైన పులివెందుల్లో అరాచకం సృష్టిస్తున్నారు. ఆ అవినాష్ రెడ్డి గారు ఏం చేశారంటే నారాసుర రక్త చరిత్రను రాపించాడు ఈయన చేసి. ఏది? వాళ్ళ బాబాయిని హత్య చేసి వివేకానంద రెడ్డి గారిని హత్య చేపించి ఆ నారాసుర రక్త చరిత్ర అని మన సీఎం గారి మీద, చంద్రబాబు గారి మీద పెట్టించేసాడండి ఈయన. ఎంత మామూలు వాళ్ళు కదండి వీళ్ళు. ఎంత కావాలంటే అంత సినిమాలు తీసేశారు, అన్ని సీరియస్ నడిపించేశారు. ఈయన తర్వాత సినిమాలు తీస్తారంట. ఇంకేమైంది? అన్నీ అయిపోయినాయి సినిమాలన్నీ. ఇంకా ఒకటే సినిమా ఉంది, అదేంటంటే విశ్రాంతి సినిమా. దానికి ఇంకా ఇంటికాడకి వెళ్ళి ఆ ఆశ్రమంగా సంపాదించుకున్న ఆస్తులన్నీ రక్షించుకోవడంలో వీళ్ళు రక్షించుకోవడానికి ప్రయత్నం అండి ఇది. చరిత్ర తిరగరాసే పరిస్థితి అంటారు. ఎందుకంటే ఎప్పుడూ లేని విధంగా ఈరోజు ప్రశాంతమైన వాతావరణంలో ఓటు జరుగుతుంది. జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ ఏదైతే ఉందో, అంటే ఒకవేళ అధికారంలో ఉన్నా కూడా ప్రశాంతంగా అక్కడ ఎవరి ఓటు వాళ్ళని వినియోగించుకోవడానికి సీఎం గారు అయితే ఆర్డర్లు కూడా ఉన్నాయని చెప్పి, ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి బ్యాచ్, ఈ పేటీఎం బ్యాచ్ ఎప్పుడైతే భయపడతా స్టేట్మెంట్లు ఇస్తున్నారో ఇక్కడ అరాచకం జరుగుతుంది, స్వేచ్ఛాయుత వాతావరణం లేదన్న అప్పుడే అక్కడ చరిత్ర తిరగరాస్తున్నారు తెలుగుదేశం పార్టీ కూటమి నాయకత్వం. అక్కడ జెండా ఎగరవేస్తున్నారు అంతే. ఆ భయం పట్టుకొని ఇతను డైవర్షన్ పాలిటిక్స్ అనేది. ఎక్కడైతే ఏదైనా ఒక ఇష్యూ జరిగిందనుకోండి, డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఈయన. అది చేసేది ఈయన. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.